నిలబెట్టారు చూడండి. గూడులా కట్టారు. గూడు కట్టి వీళ్ళకైతే బ్లాక్ పెయింట్ అయితే వేశారు. బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత వుడ్ వర్క్ అయితే జరుగుతుంది. వుడ్ వర్క్ జరిగిన తర్వాత ఈ షీట్ వర్క్ అయితే జరుగుతుంది. వుడ్కి అయితే షీట్ అనేది క్వాలిటీ అయితే వాడారు మెటీరియల్ ఇవన్నీ అయితే. ఈ విధమైన క్వాలిటీ బాడీ బిల్డర్స్ అనేది విజయవాడలో దొరకడం కష్టమైపోయింది ఇప్పుడు. ఎందుకంటే చాలామంది బడ్జెట్లో కావాలి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే చూడండి, వెహికల్స్ అన్నీ అయితే ఈ పొజిషన్లో కొన్ని అయితే ఉన్నాయి. మొత్తం ఈ పొజిషన్లో కొన్ని ఉన్నాయి. ఇంకోటేమో ఇటు సైడ్ కొన్ని పెట్టారు చూడండి. ఇటు సైడ్ కొన్ని పెట్టారు. ఇక్కడ ఒకటి స్ప్రేయింగ్ అవన్నీ చేస్తున్నారు. అదే స్టిక్కరింగ్, ఫుల్ స్టిక్కరింగ్ వెహికల్ అయితే కనుక ఇవన్నీ స్టిక్కరింగ్లో అయితే కవర్ అయిపోతాయి. మొత్తం స్టిక్కరింగే వస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బెజవాడ ఆర్ట్స్. ఈరోజు మనం విజయవాడ ఆటో నగర్లో అయితే ఉన్నాము. ప్రతిసారి చెప్పి నాకే రొటీన్ అయి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వీడియో మనం తీసేది ఆటో నగర్లోనే కదా. కానీ ఇంట్రొడక్షన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆటో నగర్లో ఈ షెడ్లో వచ్చేసి టాటా వెహికల్స్, ఇంకా మహేంద్ర వెహికల్స్ కొత్త చాసెస్లు వచ్చినాయి. అవైతే రెడీ చేస్తున్నారు. మాచర్ల దగ్గర నుంచి అయితే వచ్చినాయి టాటా వెహికల్స్ 4 వచ్చి, ఇంకా అక్కడ మహేంద్ర వెహికల్స్ ఉన్నాయి. అవి వచ్చి వైజాగ్ నుంచి అయితే వచ్చినాయి అంట. మొత్తం సిమెంట్ లోడింగ్ కోసం అయితే రెడీ చేస్తున్నారు. బాడీలు అవన్నీ అయితే మొత్తం ఫ్రేమ్స్ చాసెస్ మీద ఛానల్స్ అవన్నీ నిలబెట్టారు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫ్రేమ్స్ అవి కంప్లీట్ చేసుకుని కార్పెంటర్ వర్క్ అయితే చేస్తున్నారు. ఒకసారి మొత్తం రివ్యూ చేసేద్దాం రండి, ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది అయితే. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు చూడండి. వుడ్ ఫిట్టింగ్ ఇవన్నీ అయితే జరుగుతుంది. మొత్తం ఫ్రేమ్లు ఇవన్నీ ఈ కింద మేస్త్రి గారు కటింగ్లు అవన్నీ చేసి వుడ్ ఫిట్టింగ్లు అవన్నీ చేస్తున్నారు. దీనికి వచ్చేసరికి మొత్తం ఇంకా హిమాలు అయితే ఉన్నాయి వెహికల్స్. అవన్నీ అయితే ఒకసారి చూసేద్దామండి. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఛానల్స్ ఇవన్నీ అయితే ఫిట్ చేశారు. మొత్తం అడ్డం ఛానల్స్ అన్నీ ఫిట్ చేశారు చూడండి. ఈ వెహికల్ చూసినట్లయితే మొత్తం వుడ్ ఫిట్టింగ్ అయిపోయి షీట్లు కూడా అక్కడక్కడ కొట్టేశారు మొత్తం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ నిలబెట్టారు చూడండి. గూడులా కట్టారు. గూడు కట్టి వీళ్ళకైతే బ్లాక్ పెయింట్ అయితే వేశారు. బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత వుడ్ వర్క్ అయితే జరుగుతుంది. వుడ్ వర్క్ జరిగిన తర్వాత ఈ షీట్ వర్క్ అయితే జరుగుతుంది. వుడ్కి అయితే షీట్ అనేది కొడతారు ఈ విధంగా. షీట్ మొత్తం జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాడీ విషయానికి వస్తే ఛానల్స్ ఇవన్నీ నిలబెట్టారు ఈ విధంగా. ఇది చాసిస్ చూసుకున్నట్టయితే చాసిస్ మీద నిలువు ఛానల్ ఒకటైతే పెట్టారు. నిలువు ఛానల్ మీద వచ్చి అడ్డ ఛానళ్ళు కొంచెం హైట్ పెరిగింది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే చూడండి, హైట్ అయితే పెరిగింది. నార్మల్గా అయితే లేదు, కొంచెం హైట్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్స్ టాటా వెహికల్స్ అనేవి అయితే గుంటూరు దగ్గర నుంచి అయితే వచ్చినాయి అంట, మాచర్ల నుంచి. ఆ దరిదాపులో మాచర్ల దగ్గర ఊరంట. సిమెంట్ లోడింగ్ కోసం అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. మొత్తం ఈ వెహికల్స్ 4 వచ్చి టాటా వెహికల్స్. టాటా వెహికల్స్ వచ్చేసి 16 టైర్ వెహికల్స్. మిగతా వచ్చేసేమో మహేంద్ర వెహికల్స్ కూడా మీకు చూపిస్తాను. అది కూడా వర్క్ అనేది జరుగుతుంది. మహేంద్ర వెహికల్స్ కూడా ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది అయితే చూపిస్తాను. ఈ క్యాబిన్ వచ్చేసి కంపెనీ క్యాబినే. మహేంద్ర అనేది కంపెనీ నుంచి వస్తుంది. క్యాబిన్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయరు. ఓన్లీ బాడీలు కట్టించుకుంటారు. బ్యాక్ సైడ్ బాడీలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఇవి కూడా చూడండి వెహికల్స్. చూడండి మొత్తం బాడీలు అయితే ఈ విధంగా అయితే కట్టారు. సైడ్ షీట్లు ఫిట్టింగ్ ఇవన్నీ అయితేనే మ్యాక్సిమం అయితే దీనికైతే కట్టడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పేస్ట్ పెట్టి పెయింటింగ్ వర్క్ అయితే వెళ్ళిపోద్ది. మ్యాక్సిమం చూడండి ఎంత హైట్ అయితే కట్టారు. మామూలు ఉన్న దాని మీద అయితే ఇంకా హైట్ అయితే పెంచారు. ఇది బాడీలు అవన్నీ వచ్చేసి చూడండి. చివరిదాకా అయితే చూపిస్తాను వెహికల్స్ మీకు. ఇవి కూడా 16 టైర్ వెహికల్సే. మొత్తం మహేంద్ర 16 టైర్ వెహికల్స్ ఇవి. బ్యాక్ సైడ్ మహేంద్ర వెహికల్స్ వర్క్ అయితే మొత్తం బాడీ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. పెయింటింగ్ వర్క్, ఫినిషింగ్ వర్క్లు ఇవన్నీ అయితే నెక్స్ట్ జరుగుతాయి. మొత్తం అయిపోయిన తర్వాత కూడా మొత్తం వెహికల్ రివ్యూ అయితే చేసేద్దాం. ఏ విధంగా చేశారు, అసలు ఏ మెటీరియల్ వాడారు, ఎంత కాస్ట్ అయినాయి, అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. బ్యాక్ సైడ్ నుంచి అయితే మీకు ఈ వెహికల్స్ అన్నీ ఒకసారి చూపించేస్తా చూడండి. బ్యాక్ సైడ్ బ్యాక్ డోర్ కూడా చూడండి, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. మెటీరియల్ అవన్నీ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే యూస్ చేశారు. మంచి క్వాలిటీ అయితే వాడారు మెటీరియల్ ఇవన్నీ అయితే. ఈ విధమైన క్వాలిటీ బాడీ బిల్డర్స్ అనేది విజయవాడలో దొరకడం కష్టమైపోయింది ఇప్పుడు. ఎందుకంటే చాలామంది బడ్జెట్లో కావాలి అనడం మూలన కొంచెం ఆ బడ్జెట్లో చేయడం మూలన కొంచెం క్వాలిటీ తగ్గడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. కొంతమంది అయితే రాజీ పడకుండా అయితే చేపిస్తూ ఉంటారు. మా దగ్గర ఈ క్వాలిటీ ఉంటుంది, ఈ రేట్ అయితే కన్ఫామ్గా మీకు పర్ఫెక్ట్గా అయితే అప్ చెప్తాం వెహికల్ని చేసి అని అయితే కొంతమంది అదే విధంగా కాంప్రమైజ్ అవ్వకుండా అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళలో వీళ్ళు కూడా ఒకళ్ళు నాకు తెలిసి అయితే. ఎందుకంటే పర్ఫెక్ట్ బాడీ బిల్డింగ్ అయితే వచ్చింది. వెహికల్ చూడండి, వెహికల్ హైట్ చూసారా, దాదాపు నాకన్నా హైట్ ఉంది బాడీ వచ్చేసి. మ్యాక్సిమం ఇంత హైట్ కట్టించారు. అసలు ఏంటి అనేది, దేనికోసం ఏంటి అనేది అయితే మొత్తం అయితే డీటెయిల్గా ఓనర్ వచ్చిన తర్వాత ఒకసారి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇది కూడా అదే విధంగా అయితే బాడీ బిల్డింగ్ ఇవన్నీ అయితే చేసుకున్నాయి. ఈ మ్యాట్లు ఇవన్నీ కూడా ఫిట్టింగ్ అయితే జరిగిపోయినాయి చూడండి. దీనికి వచ్చేసరికి చూడండి ఓవరాల్గా అయితే ఒకసారి బ్రీఫ్గా చూపించేస్తాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి వచ్చి చూడండి.
ఓవరాల్గా చూసుకున్నట్టయితే చూడండి వెహికల్స్ అన్నీ అయితే ఈ పొజిషన్లో కొన్ని అయితే ఉన్నాయి. మొత్తం ఈ పొజిషన్లో కొన్ని ఉన్నాయి. ఇంకోటేమో ఇటు సైడ్ కొన్ని పెట్టారు చూడండి, ఇటు సైడ్ కొన్ని పెట్టారు, ఇక్కడ ఒకటి అయితే వర్క్ జరుగుతుంది. టోటల్గా 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 కొత్త చాసెస్లు అయితే 8 చాసెస్ల వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం 8 చాసెస్లు బాడీ బిల్డింగ్ అవన్నీ అయితే జరుగుతున్నాయి టోటల్గా. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా చేశారు ఏంటనేది అయితే మొత్తం చూసేద్దాం. గైస్ చూడండి వెహికల్స్ అయితే మొత్తం అయితే రెడీ అవుతున్నాయి. క్యాబిన్లో అవన్నీ కట్టేసి షీట్ ఫిట్టింగ్ అవన్నీ అయిపోయినాయి. డోర్లు కూడా ఫిట్ చేశారు కొన్ని వాటికి అయితే. అసలు ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి మీరే. చూడండి క్యాబిన్లో మ్యాక్సిమం కార్పెంటర్ వర్క్ అవన్నీ అయితే జరుగుతున్నాయి. క్యాబిన్లో ఇంకా షీట్లు ఇవన్నీ కబోర్డ్స్ ఇవన్నీ అయితే జరుగుతున్నాయి చూడండి వర్క్లు. ఈ ఫ్రంట్ వచ్చేసి ఇవన్నీ ఫిట్ చేయాలి ఇంకా. సో బయట నుంచి చూసుకున్నట్టయితే ఈ విధంగా బాడీలో ఇవన్నీ అయితే చాలా హైట్ అయితే కడుతున్నారు చూడండి. మామూలు ఉన్న దాని మీద అయితే వెహికల్ అయితే హైట్ ఉంది, హైట్ అయితే కడుతున్నారు. మొత్తం అన్ని వెహికల్స్ ఒకసారి చూపిస్తాను. ఈ షెడ్లో మొత్తం మహేంద్రాలు టాటాలు మొత్తం రెడీ అవుతున్నాయి కదా. 2 వెహికల్స్ అసలు ఎక్కడ దాకా వచ్చినాయి వర్క్లు ఏంటనేది అయితే ఒకసారి చూపిస్తాను మీకు. చూసేయండి మొత్తం చూడండి. మడ్ కోటింగ్ అయితే కొట్టేశారు వీటికి కొన్నాటికి. మొత్తం ఒకే ఓనర్ వెహికల్స్ కాబట్టి లోపల మొత్తం ఒకే డిజైన్ ఉంటుంది, ఒకే స్టిక్కరింగ్ మొత్తం ఒకే రకమైన సంబంధించిన అయితే ఉంటాయి. ఈ వెహికల్స్ చూసినట్టయితే స్టిక్కరింగ్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నారు చూడండి. మ్యాక్సిమం వర్క్లన్నీ అయితే అయిపోయినాయి అనుకుంటాయి ఈ వెహికల్స్కి. స్టిక్కరింగ్ ఇవన్నీ అయితే మ్యాక్సిమం అయిపోయినాయి చూడండి. బోర్డులు ఇవన్నీ అయితే రెడీ చేసి అయితే పక్కన పెట్టారు. నేమ్ బోర్డులు కూడా ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టారు రెడీ చేసి చూడండి. నేమ్ బోర్డులు కూడా అయిపోయినాయి మ్యాక్సిమం. 3 బళ్ళకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చేసి సైడ్ బోర్డ్స్ అనుకుంటా, సైడ్ బోర్డ్స్ ఇవన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టారు చూడండి. చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి స్టిక్కరింగ్ లేకోకుండా మొత్తం పెయింటింగ్ వేయించారు. ఆర్టిస్ట్తో రైటింగ్, ఇది వచ్చి స్ప్రే పెయింట్లతో ఎన్పీలో ఇవన్నీ వేయించారు. ఇది వచ్చి ఆర్టిస్ట్ రైటింగ్, ఇది వచ్చేసి స్ప్రే పెయింటింగ్. మీకు అర్థమైపోతుంది. ఇది కూడా అంతే స్ప్రే పెయింటింగ్ ద్వారా అయితే చేయించారు ఫుల్ స్టిక్కరింగ్ లేకోకుండా. ఈ బండికి వచ్చేసి పైన క్యారేజ్ అది అయితే చేస్తున్నారు చూడండి. వీటికి వచ్చేసి ఇక ఉన్న బళ్ళు అన్నిటికీ రకరకాల వర్క్లు అయితే జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వర్క్లు అవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం కంప్లీట్ అయినా కూడా ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. ఇటువంటి దీనికి కూడా క్యారేజ్ అయితే చేస్తున్నారు. చూడండి 2 మహేంద్రా వెహికల్స్ మొత్తం 3 అయితే మ్యాక్సిమం అయితే రెడీ అయిపోయినాయి. చిన్న వర్క్లు అవి ఉన్నాయి, వాటి కోసం అయితే అయినట్టు ఉన్నాయి. మ్యాక్సిమం అయితే డెలివరీలు ఇచ్చేయచ్చు. ఇంకా మహేంద్రా వెహికల్స్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి. టాటా వెహికల్సే ఇంకా అవ్వాలి, వర్కులు జరుగుతున్నాయి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది ఏంటి ఫైనల్ రివ్యూ కూడా చూపిస్తాను మీకు. ఒక వెహికల్ రివ్యూ చేసి అసలు ఎలా ఉంది, బాడీ బిల్డింగ్ కాస్ట్ ఎంత అయింది ఏంటనే అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మనం. చూడండి వెహికల్కి మొత్తం బ్యాక్ సైడ్ వెల్డింగ్, డోర్ వర్క్లు అవి జరుగుతున్నాయి. ఓవరాల్గా అయితే చూసేయండి ఈ విధంగా అయితే ఉంది. మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత మొత్తం స్టిక్కరింగ్, పెయింటింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి ఫైనల్ రివ్యూ అయితే చూపిస్తాను మీకు. వెహికల్ ఎలా చేశారు ఏంటి అనేది అయితే మొత్తం రివ్యూ చేద్దాం. గ్యాస్ ఇంతకుముందు ఈ లారీలు ఇవన్నీ ఎలా రెడీ చేస్తున్నారు ఏంటనేది అయితే చూసాం. ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది బళ్ళు. ఫినిషింగ్ వర్క్లు ఎలా చేస్తున్నారు ఏంటనేది అయితే ఒకసారి చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. 4 టాటా బళ్ళు, BS6 బళ్ళు ఫినిషింగ్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది అయితే చూద్దాం. ఒకసారి వచ్చేసేయండి. చూడండి స్టిక్కరింగ్ చూసుకున్నట్టయితే సింపుల్ స్టిక్కరింగ్ వర్క్లు కూడా జరుగుతున్నాయి. కంప్లీట్గా అయిపోలేదు స్టిక్కరింగ్ కూడా, సింపుల్గానే చేపిస్తున్నారు స్టిక్కరింగ్ అవన్నీ చూసుకున్నట్టయితే. ఇంకా ఇంటీరియర్ ఇవన్నీ అయితే చూపిస్తాను మీకు. సీట్లు అవన్నీ అవ్వలేదు ఇంకా, అయినా చూపిస్తాను. చూడండి వెహికల్ మొత్తం ఎలా ఉన్నాయో. పెయింట్ ఫినిషింగ్ అది చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ అండి, చాలా బాగా అయితే వచ్చింది ఈ షెడ్లో పెయింట్ ఫినిషింగ్. చూడండి బాడీ మొత్తానికి ఇంకా స్టిక్కరింగ్ అవ్వాలి, యాంగ్లర్లు ఇవన్నీ స్టిక్కరింగ్ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. ఎనమల బళ్ళు కూడా ఎక్కడ దాకా వచ్చినాయి ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం మనము. ఈ బ్యాక్ డోర్ చూస్తే మొత్తం మ్యాక్సిమం ఆర్టిస్ట్ వర్క్లు ఇవన్నీ అయితే రాసి ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి కదా గ్యాప్స్, అవన్నీ వచ్చి స్టిక్కరింగ్తో అయితే ఫిల్ చేస్తారు. అంత ఫుల్ స్టిక్కరింగ్ కూడా ఉండదు, ఆర్టిస్ట్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్టిక్కరింగ్ వచ్చేసి సింపుల్ స్టిక్కరింగే చేస్తారు.
మొత్తం ఈ 4 వెహికల్స్ ఒకే పొజిషన్కి అయితే వచ్చినాయి. మ్యాక్సిమం దగ్గర వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఈ వెహికల్కి వచ్చినట్లయితే ఈ యాంగ్లర్లకు కూడా ఇవి యారోలు ఇవన్నీ వేశారు చూడండి. యాంగ్లర్ యారోలు ఇవన్నీ వేశారు. ఈ డీజిల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే డీజిల్ ట్యాంక్ కూడా ఆర్టిస్ట్ రైటింగ్ అవన్నీ అయితే రాసి వెళ్ళారు ఇప్పుడే ఆర్టిస్ట్. ఓకే, సో మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఇవి కూడా చూసేద్దాం, అసలు ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము. చూడండి, ఈ డోర్ కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అన్నీ ఒకేలాగైతే ఉన్నాయి. ఇంకా వర్క్లు అయితే కంప్లీట్ అవ్వాలి. స్ప్రేయింగ్ ఇవన్నీ చేస్తున్నారు. మిగతా బళ్ళకి వాటికైతే ఈ స్ప్రే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా చూడండి, పెయింట్ స్ప్రేతో స్ప్రేయింగ్ అవన్నీ చేస్తున్నారు. అదే స్టిక్కరింగ్, ఫుల్ స్టిక్కరింగ్ వెహికల్ అయితే కనుక ఇవన్నీ స్టిక్కరింగ్లో అయితే కవర్ అయిపోతాయి, మొత్తం స్టిక్కరింగే వస్తుంది. సో ఇది అంత ఫుల్ స్టిక్కరింగ్ అయితే కాదు, సింపుల్ స్టిక్కరింగ్ కాబట్టి. సో ఇవన్నీ బ్యాక్ డోర్ మొత్తానికి అయితే పెయింట్ స్ప్రేయింగ్ అవి చేస్తూ ఉంటారు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టీఓ నామ్స్ ప్రకారం రెడ్ గ్రీన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవిను ఇవన్నీ చిక్కాలకి వాటి వరకే ఓన్లీ ఈ స్టిక్కర్లు అవి అయితే వచ్చినాయి. మిగతాదంతా అయితే పెయింట్ స్ప్రేతోనే చేస్తారు బ్యాక్ డోర్ మొత్తం. ఆ వెహికల్ కూడా మొత్తం ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూసేద్దామండి. మొత్తం ఈ విధంగా అయితే ఉన్నాయి వెహికల్స్ అనేవి. చూడండి, మొత్తం 4 వెహికల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయినాయి. ఆర్టిస్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి. మ్యాక్సిమం ఫుల్ ఆర్టిస్ట్ వర్క్ అయితే అయిపోయింది. స్టిక్కరింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇంకా స్టిక్కరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇంకా సీట్లు రెడీ అవ్వాలి ఏ బండికి. సీట్లు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వెహికల్ ఎలా ఉంది ఏంటనేది అయితే ఫైనల్గా రివ్యూ చేసేస్తాను. ఓకేనా, వచ్చేసేయండి. ఫైనల్ క్యాబిన్లో ఎలా ఉందనేది చూసేద్దామండి. ఫ్రంట్ వ్యూ క్యాబిన్ ఇవన్నీ ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే చూడండి, స్టిక్కరింగ్ ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి. అటు ఇటు స్టార్లు అయితే వేయించారు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా చూద్దాం మనం ఒకసారి. వచ్చేయండి, ఒకసారి లోపల క్యాబిన్లో చూద్దాం. గైస్, లోపల క్యాబిన్లో చూసినట్టయితే ఇంకా సీట్లు ఇవన్నీ అయితే అవ్వాలి. ఈ సీట్లు ఇవన్నీ అయితే ఇంకా చాలా బాగా లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ వరకు సీట్ అనేది వచ్చేసిద్ది దీనికి కూడా. మొత్తం క్యాబిన్లో సన్ గ్లాసు ఏమేమి చూసుకున్నా సరే చాలా చక్కగా అయితే చేశారు. సన్ గ్లాస్ డిజైన్ అది కూడా చాలా బాగుంది. మొత్తం క్యాబిన్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఫినిషింగ్ ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను కదా వెహికల్స్, ఈ షెడ్లో బాగుండి అయితే వచ్చాను. ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ ఇవైతే జరుగుతున్నాయి. ఇవి కూడా అయిపోయిన తర్వాత టోటల్గా మొత్తం అన్ని బళ్ళు ఒకసారి క్యాబిన్లో అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చినాయి ఏంటనేది. గైస్, నేనైతే మీ అందరికీ చెప్పేది ఒకటే, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చివరిదాకా చూడండి. మొత్తం బండికి ఎంత ఖర్చు వచ్చింది ఈ రకంగా చేయించడానికి, కొత్త బండి తీసుకొని చేయించడానికి అనేది అయితే మొత్తం అయితే వీడియో చివరిలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, నెక్స్ట్ దాంట్లో కలుద్దాం.